జనం సొమ్మును అడ్డంగా బొక్కేశాడో మీసేవా నిర్వాహకుడు. కంపెనీలను నిండా ముంచేశాడు. భారీగా ఈ స్టాంపులు కొన్న ఒక కంపెనీ అసలు గుట్టును గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. ఇప్పుడు ఆ మీసేవా నిర్వాహకుడు అతని అనుచరులు ఊచలు లెక్కబెడుతున్నారు. అతను సాధారణ కంప్యూటర్ ఆపరేటర్. తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో మీసేవా కేంద్రం నిర్వహిస్తూ కులం, ఆదాయం, నివాస ధృవపత్రాలతో పాటు ఇతర సేవలను ప్రజలకు అందిస్తాడు. అలా వ్యాపారం చేసుకుని నిజాయితీగా డబ్బులు సంపాదిస్తే బావుండేది. కోట్లకు పడగలెత్తాలన్న దుర్బుద్ధితో ఎలక్ట్రానిక్ స్టాంపుల ట్యాంపరింగ్ కు స్కెచ్ వేశాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో ఏం జరిగింది? వాచ్ దిస్ స్పాట్లైట్ స్పెషల్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వేదికగా మీసేవా నిర్వాహకుడు ఖతర్నాక్ బుద్ధి చూపించాడు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన బోయ ఎర్రప్ప అలియాస్ బాబు మీసేవా కేంద్రం నిర్వహిస్తూ కోట్లకు పడగలెత్తాలని దురాస్తో ఏకంగా నకిలీ స్టాంపుల కుంభకోణానికి స్కెచ్ వేశాడు. గత కొన్ని సంవత్సరాలుగా గుట్టుగా సాగుతున్న నకిలీ ఈ స్టాంపులు, నకిలీ ధృవపత్రాల కుంభకోణాన్ని ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు పసిగట్టారు. సంస్థ ఇంటర్నేషనల్ ఆడిట్లో భాగంగా ₹1,00,000 ఈ స్టాంప్ను ర్యాండమ్ చెక్ చేశారు. ఈ స్టాంపుపై ₹1,00,000 ఉన్న క్యూఆర్ కోడ్ను స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పరిశీలించినప్పుడు కేవలం ₹100 మాత్రమే చెల్లించినట్టు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు మీసేవా బాబు నుంచి కొనుగోలు చేసిన మరిన్ని ఈ స్టాంపులను పరిశీలించారు. ఈ పరిశీలనలో మీసేవా కేంద్రం నిర్వాహకుడు నకిలీ ఈ స్టాంపులు విక్రయించినట్లు గుర్తించిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ప్రతినిధులు అనంతపురం 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీసేవా కేంద్రం నిర్వాహకుడు ఎర్రప్ప అలియాస్ మీసేవా బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో కోట్ల రూపాయల కుంభకోణం వెలుగు చూసినట్టు తెలుస్తోంది. నకిలీ ఈ స్టాంప్ కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఈ కుంభకోణంలో కీలక పాత్రదారులుగా ఉన్న మరో 2 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ స్టాంప్ కుంభకోణంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్టాంప్ వెండర్ లైసెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవా బాబు 13,000 ఈ స్టాంప్ పేపర్లు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ₹200 విలువ గల ఈ స్టాంప్ పేపర్ దగ్గర నుంచి ₹1,00,000 విలువ చేసే ఈ స్టాంప్ పేపర్లు ట్యాంపరింగ్ చేసినట్లు పోలీసుల విచారణలో మీసేవా బాబు అంగీకరించినట్టు తెలుస్తోంది. మీసేవా బాబు బ్యాంక్ ఖాతాలో దాదాపు ₹2 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. 75 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్, 2 నుంచి 3 కేజీల వరకు బంగారం కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బాబు బ్యాంక్ ఖాతాతో పాటు ఆయన భార్య ఖాతాను కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. నకిలీ స్టాంపులు, బాండ్ పేపర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని బ్యాంకులు, రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపి లావాదేవీల వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మీసేవా బాబు దగ్గర ఈ స్టాంపులు కొనుగోలు చేసిన వాళ్ళంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాము తీసుకున్నవి అసలు స్టాంపులా, నకిలీవా అని తర్జన భర్జన పడుతున్నారు. నకిలీవని తేలిన వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మొత్తంగా ఎన్ని నకిలీ స్టాంపులు విక్రయించారు, వాటి ద్వారా ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ తంతు కొనసాగుతూ ఉండడంతో కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ ఈ స్టాంపులను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. భూముల ఆన్లైన్, ఇతర వ్యవహారాల్లో కూడా మీసేవా బాబు తలదూర్చినట్టు తెలుస్తోంది. మీసేవా కేంద్రంలో అనేక సర్టిఫికెట్లు ధృవీకరించడానికి ఆయన భార్య భార్గవి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఆమె పేరుతోనే సెంటర్ నిర్వహిస్తూ భార్గవి వేలిముద్రలు కాకుండా అథెంటికేషన్ కోసం తన వేలిముద్రలను రిజిస్టర్ చేశారన్న ఆరోపణలున్నాయి. రెవెన్యూ, భూ సంబంధిత వ్యవహారాల్లో కొందరు తహసీల్దార్ల వేలిముద్రలను కూడా మార్ఫింగ్ చేశారని చెబుతున్నారు. కొన్ని నకిలీ జనన ధృవీకరణ పత్రాలను కూడా తయారు చేశారన్న ప్రచారం జరుగుతోంది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నకిలీ ఈ స్టాంపుల కుంభకోణంపై ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమిలినేని యశ్వంత్, ఆడిటర్ బాలాజీ స్పందించారు. తమ సంస్థపై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకోబోమన్నారు. తొలుత తామే పోలీసులకు ఫిర్యాదు చేశామని, కుంభకోణంపై విచారణకు సిట్ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. మాకు బాధ్యత ఉంది కాబట్టే మేము ఇంకా ఈ ర్యాకెట్ అంతా బయటికి లాగి
ఇది ఇంతవరకు జరిగింది. అనవసరమైన రాద్ధాంతాలు మా కంపెనీ మీద వేశారు, అనవసరమైన నిందలు వేస్తున్నారు. కాబట్టి మీడియా ముఖాంతరంగానే నేను ప్రభుత్వం వారిని ఒక్కటే కోరుతా ఉన్నాను, దయచేసి ఈ ర్యాకెట్ పైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి. ఒక వ్యక్తి ఒక ఊర్లో ఇంత చేయగలిగినాడు అంటే మన రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉండిండొచ్చు, ఎంతమంది చేస్తూ ఉండొచ్చు. ఇది ఒకవేళ సిస్టంలో ఉండే లూప్ హోల్ని ఏదైనా కనుక్కొని వాళ్ళు ఇలా చేయడం మొదలు పెట్టారు అంటే డెఫినెట్గా ఇది ఒకరితో అయితే ఆగుండదు. ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద రాకెట్టే ఉంటుంది. అండ్ దీని వెనకాల ఉండి నడిపించే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ప్రభుత్వం వారు దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాలనేసి నేను ప్రాధాయపడుతున్నాను. ఇదిలో ఉండగా ఈ స్టాంపుల కుంభకోణం వెనుక కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రమేయం ఉందంటూ వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం వైసీపీ కుట్రాని, దీని వెనుక మాజీ సీఎం జగన్, మాజీ ఎంపీ రంగయ్య హస్తం ఉందంటూ ఆరోపించారు. ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఎన్నికల సమయంలో ఒక యూట్యూబ్ ఛానల్ పేరుతో తనకు ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు పరిచయం అయ్యాడని గుర్తు చేశారు. 13 కేసులు, 11 కేసులు ఈడీ కేసులు, అలాగే సిబిఐ కేసులు ఉన్న నాయకుడు మీ నాయకుడు 16 నెలలు జైల్లో కూడా ఉన్నాడు. అతనిపై ప్రధానమంత్రితోనూ ఫోటోలు తీసుకుంటాడు, అలాగే రాష్ట్రపతితోనూ ఫోటోలు తీసుకుంటాడు, కేంద్ర మంత్రులతోనూ ఫోటోలు తీసుకుంటాడు. నువ్వే అతనితో ఫోటో తీసుకుంటావు అంటే 16 నెలలు ఉన్న జైల్లో ఉన్న వ్యక్తి ఫోటోలు తీసుకుంటే నీది తప్పు లేదు. కానీ వీడు నాకు తెలియదు బాబు, నాకు తెలిసిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ పెట్టి అతన్ని లోపల అరెస్ట్ చేయించిన మమ్మల్ని తప్పంటావా? ఖచ్చితంగా ఏదైతే మీసేవ బాబు చేశాడో 100% తప్పు చేశాడు కాబట్టే అతను క్షమించుకోకుండా ఏ రకం కూడా ఆలోచన చేయకోకుండా మా పార్టీ కార్యకర్త అయినా కూడా జైల్లో పెట్టి ఏర్పాటు చేశాం. నీలాగా నీ పార్టీ కార్యకర్తలు నువ్వు ఏ రకంగా ఎన్నుకొచ్చుకొచ్చావు, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడు కూడా నువ్వు చేసావు. ఎర్రప్ప తనతో, తమ నాయకుడు లోకేష్తో, గవర్నర్తో ఫోటోలు తీసుకోవడం తప్పైతే 11 ఈడీ, సిబిఐ కేసులతో 16 నెలలు జైల్లో ఉన్న జగన్, ప్రధాని మోదీ, రాష్ట్రపతితో కూడా ఫోటోలు తీసుకున్నారని, ఆయనతో రంగయ్య ఫోటోలు దిగారని, ఇది తప్పు కాదా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏజెన్సీని కర్నూలులోని నర్సిరెడ్డి, సాంబశివారెడ్డి అనే వ్యక్తులకు కట్టబెట్టారని అన్నారు. వారి ద్వారా ఎర్రప్పకు ఏజెన్సీ ఇప్పించారని గుర్తు చేశారు. ఎర్రప్పను తమ వద్దకు పంపి పావులా వాడుకుని తప్పు చేయించారని, తమపై నిందలు వేసేందుకే రంగయ్య గేమ్ ఆడారని ఆరోపించారు. మరోపక్క ఈ స్టాంప్ స్కామ్ నిందితులతో మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు మరో నిందితుడు మోహన్ బాబుతో మారుతి చౌదరి మాట్లాడినట్టు విచారణలో అంగీకరించారన్నారు. ఎర్రప్ప, మోహన్ బాబు నుంచి ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్కు చెందిన ఖాళీ ఈ పేపర్లను తీసుకుని ఎమ్మెల్యే సురేంద్రబాబుపై మారుతి చౌదరి తప్పుడు ప్రచారం చేశారన్నారు. మారుతి చౌదరి, సన్ ఆఫ్ హనుమంతరాయ చౌదరి, వీరికి అనగా మోహన్ బాబుకు అలాగే మీసేవా బాబుకు అప్పుడప్పుడు ఫోన్లు చేసి వారి దగ్గర నుంచి వారిని లోపరుచుకొని వారి దగ్గర నుంచి ఈ స్టాంపు పేపర్లను కూడా తీసుకోవడం జరిగిందని తెలిపినారు. మోహన్ బాబుకు ఆశ చూపించి అతని ద్వారా సుమారు 10 అవకతవకలు జరిగిన ఈ స్టాంప్ పేపర్లను తీసుకున్నారని, అందులో 4 ఎస్ఆర్సీ కంపెనీ అని తెలియజేసినాడు. ఈ స్టాంపుల విక్రయం లైసెన్స్ పొందిన బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు వెనుక ఎవరున్నారనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లైసెన్స్ పొందడం, లైసెన్స్ను ఇప్పించడం వెనుక ఆ పార్టీ నేతల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ జోరుగా సాగుతోంది.